కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు. విశేష సంఖ్యలో తరలివచ్చే భక్తజనానికి స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేలా ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని ఆయన తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా శానిటైజేషన్ సవ్యంగా జరిగేలా త్రాగునీరు, అన్నప్రసాదం అందరికీ అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కళ్ళు మిరపెట్లు గొలిపేలా బ్రహ్మాండమైన లైటింగ్ ఏర్పాట్లు జరిగాయి. స్వామివారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించడం జరిగిందన్నారు. అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. గత సంవత్సరం కంటే విశేష సంఖ్యలో ఈ సంవత్సరం భక్తులు తరలి రానున్నారని ఆయన వ్యాఖ్యానించారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలు ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకుంటూ అశేష సంఖ్యలో తరలి వస్తారని ఆయన తెలిపారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు 10వ తేదీ రేపటి నుంచి 18వ తేదీ వరకు కూడా వైభవేతంగా జరగనున్నాయి. దాన్ని రంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్పంచుకుని ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఎంతో అత్యధికమైన సంఖ్యలో విశేషంగా తరలి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం ఏర్పాట్లు సులభతరంగా ఉండే విధంగా, అక్కడ తగ్గ సౌకర్యాలన్నీ కూడా బాగుండే విధంగా, అక్కడ భక్తులకు దర్శనం సులువుగా జరిగే విధంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా, శానిటేషను, అన్నప్రసాదాలు అన్నీ కూడా సమయంగా జరిగే విధంగా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాలతోటి వివిధ రకాలుగా అనేక రకాలుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి దాన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉన్నది. అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మోత్సవాల సమయంలో అనేక రకాలైన సేవలు జరిగే సమయాల్లో అనేక ప్రోగ్రాములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం జరిగిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఈనాడు భక్తులందరూ తరలి వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. మహిళలు కూడా ఉచిత బస్సు ద్వారా అనేక మంది వస్తూ ఉన్నారు. దానికి తోడు కొత్తపేట నియోజకవర్గంలో ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా మహిళలు, భక్తులు అందరూ, పిల్లలు అందరూ తరలి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కరుణాకటాక్షాలకు పాత్రులై శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు సాయంత్రం వేళలో 5 గంటలకి బస్సులు బయలుదేరి వాడపల్లి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ 8 గంటలకు రిటర్న్ బయలుదేరడం జరుగుతుంది. ఆ తగ్గ ఏర్పాట్లు కొత్తపేట నియోజకవర్గం అన్ని గ్రామాల్లోనూ కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. తిరుపతిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయో, ఏ విధంగా అక్కడ సేవలు జరుగుతూ ఉంటాయో, అదే రీతిలో తిరుపతి వెళ్ళి చూడలేని భక్తులకు వాడపల్లిలో ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకుని తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు చూసి ఆనందం, అనుభూతి పొందే విధంగా వాడపల్లిలో ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుందనేది తెలియజేస్తూ ఉన్నాను. భక్తులు, ప్రజలు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకుని విజయవంతం చేయాలని, ఇది మన కార్యక్రమంగా భావించాలని, స్వామివారి కార్యక్రమాన్ని ఇది మనందరి కార్యక్రమంగా భావించి కొత్తపేట నియోజకవర్గ ప్రజానికం, కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చే భక్తులందరికీ అసౌకర్యం లేకుండా అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. నమో వెంకటేశాయ మహా. స్వామివారిని దర్శించండి, శుభ ఫలితాలు పొందండి. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా అందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో వారు కోరుకున్న కోరికలు నెరవేర్చుకుని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను.